హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మ వీకే. ఇది నేను చాలా ఇంట్రెస్ట్తో తీసిన వీడియో. నేను ఈ వీడియో తీయడం కోసం అయితే చాలా రిస్క్ తీసుకున్నా, చాలా కష్టపడ్డా కూడా. అసలు ఆంధ్రలో ఎండలు ఎలా ఉంటాయో మనందరికి తెలుసు. అది వైజాగ్లో అయితే ఇంకా బిభత్సంగానే ఉంటుంది, ఆ సాల్ట్ వాటర్ కాబట్టి. ఈ వీడియో తీసినప్పుడు కొంచెం నేను ఎమోషన్ కూడా అయ్యాను. ఎందుకంటే మామూలుగా చూడడం వేరు, అక్కడ దగ్గర నుంచి వెళ్ళి చూడడం వేరు. అక్కడ వాళ్ళ జీవన విధానం, అక్కడ ఉండే వెదర్ కానీ వాళ్ళ కష్టం కానీ చూసినాం అనుకో, మనం ఒక్క క్షణం కూడా ఉండలేం. మన హైదరాబాద్లో అన్ని సౌకర్యాలు ఉండి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం, మనకు అక్కడ వాళ్ళ లైఫ్ అయితే అర్థం కాదు. చూస్తురు కదా, వివచ్చమైన అలలు అండ్ వాటర్ ఫాల్స్. ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ అంటే పెద్ద ఈవినింగ్ కూడా ఏం కాలేదు, 3:30 అలా అయ్యింది. నేను ఫస్ట్ టైం ఆ బోట్లు అవన్నీ చూడడం కూడా నా జీవితంలోనే ఫస్ట్ టైం. ఎందుకంటే కొంచెం కొత్త ప్రదేశాలు చూడాలి అనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటుంది కదా, అదే ఇంట్రెస్ట్ నాకు ఉండిపోయింది. ఇది వైజాగ్లో భీమిలి బీచ్ అనమాట. భీమిలి కూడా చూడాలి అనే ఆర్చి షేప్ ఉంటుంది కదా, అక్కడ బండలు అలా చూడాలని ఇంట్రెస్ట్ తోడు మేము భీమిలి వరకు వెళ్ళాము. వైజాగ్ తర్వాత భీమిలి కూడా చాలా దూరం ఉంటుంది. అది మేము 16 to 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సరే వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత నేను అక్కడ అందరినీ గమనిస్తున్నామాట. ఈ వీడియో ఏం తీస్తాంలే ఈ ఎండకు అనుకున్నా, కానీ నేను తీయాలని ఒకటి పెట్టుకునే, ఎందుకు వీళ్ళు అంత దూరము అక్కడ బోటు మీద వెళ్ళి ఆ ప్రయాణం చేసుకున్నాను. నేను ఈ అంకుల్ని అడుగుతున్నాను అనమాట, మీకు ఎంత వస్తుంది అని అంటే, వస్తుంది కొన్ని అమ్ముతాము, అట్లనే ఉంటుంది మా జీవన విధానం ఇదే అని చెప్తున్నా. కానీ మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం ఎమోషన్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మనం ఎక్కువ చూడడం కదా ఇలాంటివి, మనం ఎందుకు చూస్తాం చెప్పండి. బోట్లో అండ్ తుఫాన్లో వాళ్ళు ఒడ్డుకు చేరుకునేంత వరకు కూడా తుఫాన్ వచ్చింది. అయితే నాకు భయమైంది, ఎందుకంటే ఇంత తుఫాన్లో వెళ్ళి పడవలో వెళ్ళడం ఎటన్నా అయ్యింది అనుకో ప్రాణాలు పోతాయి కదా అనిపించింది. తను అడిగాను, ఇదే మీకు ఇంకేదైనా సైడ్ బిజినెస్ ఉందా, ఇదే చేసుకుంటారా అని కూడా అడిగాను. వాళ్ళు ఒకటే చెప్పారు, ఏం లేదమ్మా ఇదే చేసుకుంటాము, ఇంకా వచ్చిన డబ్బులతోనే ఇంట్లో ఏమన్నా తెచ్చుకుంటాము అనేసి అన్నారు. ఇంకా అక్కడ పొలాలు గిలాలు పండించుకోవడానికి కూడా ఏం దిక్కు దివానా లేదు. అసలు మనం లక్ అనే చెప్పాలి. మత్స్యకారుల లైఫ్ చాలా డేంజరస్ పని అనే చెప్పాలి. ఇప్పుడు ఆ చేపలు అందులోకి తీసి కదా, నేను ఆ బోట్లు ఎన్ని ఉన్నాయో అని దగ్గరికి వెళ్ళి కూడా చూసినా. పెద్దగా అయితే మళ్ళీ ఇన్ కేస్ ఇంకెక్కడైనా అమ్మారేమో మనకు తెలియదు. నేను చూసిన అయితే అవే. ఆ సముద్రానికి ఆ అలలకి వాళ్ళు తెప్పలేసుకొని వెళ్ళి తీసుకొని రావడం, అక్కడ ఫుల్ మొగులు కూడా అయింది. నాకు భయమైంది. అక్కడి నుంచి ఇంకా మత్స్యకారులు వస్తున్నారు బోటు మీద. అప్పటికే తుఫాన్ స్టార్ట్ అయింది. ఇంకా సరే ఇంతకు అమ్ముతారు ఇది అనేసి కొంతమంది అక్కడ బేరమాడుతారు. చాలామంది గుంపు కూడిరు. నా ఫింగర్స్ అడ్డం వచ్చినాయి, సారీ ఏమనుకోవద్దు. ఫుల్ వీడియో కంపల్సరీ చూడండి. మీరు చూస్తే అక్కడ వాళ్ళు ఏంటి అనేది అర్థమవుద్ది. ఎందుకంటే మళ్ళంటి మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా అర్థం అవుద్ది. పెద్ద పెద్ద రిచ్ పీపుల్స్కి అర్థమవుద్దో లేదో నాకు తెలియదు. కాకపోతే నేను ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నేను ఎమోషన్తోనే చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే కొద్దిపాటి వచ్చే డబ్బులతోనే వాళ్ళు అన్నీ చూసుకోవాలంటే ఎలా సాధ్యమైతే చెప్పండి. మనం సెకండ్లో మనం ఒక 500,000 రూపీస్ ఖర్చు పెడతాం హైదరాబాద్లో అయితే. కానీ అక్కడ ఉన్న జీవన విధానం చూస్తే మాత్రం టూ మచ్ అనే చెప్పాలి. అక్కడ ఇద్దరైతే తీసేసుకున్నారు అవి. నేను అనుకున్నాను కొంచెం అమౌంట్ ఇచ్చి తీసుకుంటే బాగుండు అనిపించింది. కానీ వాళ్ళు ఎంత తక్కువ తీసుకోరు తెలుసా, ఆ చేపల్ని 200కి ఏమో తీసేసుకున్నారంట. నాకు విచిత్రం అనిపించింది, ఇదేంట్రా బాబు 200కి అన్ని ఇచ్చారని. వీళ్ళకు ఒక చేప పడ్డది, దాని పేరేంటో మనకు తెలియదు. వాటర్లో వేసుకుంటారు. అప్పటికే వాళ్ళు పడవలో వచ్చి బట్టలు కూడా తడిసిపోయినాయి. నేను దగ్గరికి వెళ్ళి కూడా వీడియో తీశాను, ఎందుకంటే అక్కడ కొంచెం గలీజ్గా ఉంది కింద. అందుకే నేను కొద్దిగానే కవర్ చేశాను. అక్కడి నుంచి వస్తున్నారు కదా, అప్పటికే తుఫాన్ స్టార్ట్ అయింది. దీంట్లో కొన్ని చేపలు ఉన్నాయంట, వాళ్ళు ఇంట్లో కుక్ చేసుకోవడానికి అని చెప్పారు. అది మా ఆయన అడిగాడు కూడా ఇస్తారా అని, వాళ్ళు ఇవ్వలేదు. సరే ఓకే అనుకున్నాం. వాళ్ళు చూసారా ఎంత కష్టపడుతూ ఒడ్డుకు లాక్కుంటున్నారో. రిస్క్తో కూడుకున్న పని, ప్రాణాలకు తెగించి వెళ్ళాలి. పెద్ద అమౌంట్ కూడా ఏం రాదు. ఎంతైనా చెప్పుకోవాలంటే ఇది సీరియస్ ముచ్చటే. నాకైతే బాధ అయింది. నేను అన్నాను మా హస్బెండ్ని, ఒక 500-1000 రూపాయలు ఇచ్చి తీసేసుకో, మనం వండుకోకుండా ఏం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. 500 ఎన్నోసార్లు ఖర్చు పెడతాం అనుకో అని అంటే రెడ్ చున్నీ వేసుకున్న వాళ్ళు తీసేసుకున్నారు. మరీ టూ మచ్గా బేరం ఆడారు వాళ్ళు. అయితే 200కి తీసేసుకున్నారంట. చాలా చేపలు ఉన్నాయి చూడండి మీరు. చేపలు మన హైదరాబాద్లో అయితే రెండో కూడా రావు నాకు తెలిసి. 200కి ఏమొస్తాయి చెప్పండి. ఇక్కడ మరీ ఓవర్ రేట్లే ఉంటాయి.
ఇక సరే అనిపించింది నాకు. వాళ్ళు ఏది రాజమండ్రవరం నుంచి వచ్చామని చెప్పారు. నేను అడిగాను కూడా. అన్ని డీటెయిల్స్ నేను వెళ్ళి తీసుకుందాము అంటే వాళ్ళు బేరం ఆడుతున్నారు. మనం మధ్యలో వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇంకొక చేప కూడా ఉంది, అది దాంట్లో ఏం అంటే బొక్కలు ఏముండేయంట, అంత మాంసమే ఉంటుంది, చాలా బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారు, ఈ బ్లూ షర్ట్ అయినా. నేను అడిగాను, మీరు ఇదేనా ఇక్కడ అంటే ఇదే చేసుకుంటాం, పొద్దున టైం వెళ్ళాము అని చెప్పారు. పొద్దున వెళ్తాము, ఈ టైం అవుతుంది రావడానికి అని అంటే. ఇక మబ్బులు పడితే మాత్రం భయపడేటట్టే ఉంది అక్కడ వెదర్. పెద్ద ఊరు కూడా పెద్దగా లేదు, భీమిలి ఊరు. ఇక్కడ మీరు చూసిన వాళ్ళు, నా వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది భీమిలి చూసే ఉంటారు. నేను అడుగుతున్నాను అతని, ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎంత వస్తుంది అని అంటే, ఇంకా పొద్దున్నే వెళ్ళాము, ఈ టైం కల్లా వస్తాము అని అన్నారు. మరి ఇంకా పడ్డ చేపలు మెయిన్ హడ్డాలో అమ్ముకున్నారేమో మనకు తెలియదు, కానీ నేను కళ్ళతో చూసింది అయితే ఇదే. వాళ్ళు 200కి అక్కడ ఉన్న చేపలు ఒకటి ఇంకొకటి ఆ క్యాన్ దగ్గర ఉన్నది కూడా తీసేసుకున్నారు. మనం నాని వీడియోలో చూసినట్లయితే మనకు కనిపించే బ్లూ షేప్ పిక్చర్ చాలా క్లియర్గా ఉంటుంది. నేను కొంచెం దూరం నుంచి చూసిన, ఎందుకు అంటే భయమైంది, అక్కడ వెదర్ మారుతుంది, అలలు వస్తున్నాయి, గాలి తుఫాన్ ఉంది, అందుకోసమే. అయితే చాలా చాలా బాధ అనిపించింది అబ్బా. వాళ్ళైతే తీసేసుకున్నారు. ఇంకా తీసేసుకున్న తర్వాత ఇక వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సరే చూద్దాం, ఇంకా బోట్లో కొంతమంది వస్తున్నారు, వాళ్ళు ఎలా ఒడ్డుకు చేరుస్తారని కూడా చూసాము. చాలా కష్టపడి లాగుతున్నారు, చూసారు కదా. అది కష్టపడి ఒడ్డుకు తెచ్చుకోవాలి. హాల్ వచ్చినప్పుడు ఇటు వస్తుంది, మళ్ళీ హాల్ వస్తే అటు వెళ్ళిపోద్ది. ఎంతో కష్టంతో కూడుకున్న హార్డ్ వర్క్ అనే చెప్పాలబ్బా. మనమైతే ఇక్కడ స్మూత్గా హ్యాపీగా హైదరాబాద్లో ఏ పని చేసినా ఒక రోజులో ఎంత లేదన్నా ఒక 600-700 అయినా సంపాదించుకుంటాము డేకి, ఎంత సింపుల్ పని చేసినా. కానీ అది హార్డ్ వర్క్, పెద్ద ఇన్కమ్ ఉండదు. వాళ్ళు ఎప్పుడు పైకి వచ్చి ఒక మంచి ఇల్లు కొనుక్కొని మంచి లైఫ్ ఎప్పుడు గడుపుతారా అని నాకు కొంచెం ఆలోచన కొంచెం పెద్దగానే వచ్చింది, బాధ అనిపించింది మొత్తానికి. సరేలే, వాళ్ళ జీవన విధానం వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ టైం చూసినాం కాబట్టి కొంచెం ఎమోషన్ అవ్వడం కామన్ అనిపించింది. నా వీడియో మీకు కొంచెం ఓవర్ అనిపించవచ్చు, కానీ అందులో రియాలిటీ ఉంది, నిజం ఉంది. నేను దగ్గర నుంచి వాళ్ళ రిస్క్నెస్ని అంతా గమనించాను కాబట్టి. ఆ ముసలామె కూడా అడుగుతుందనమాట, కొంచెం తక్కువకి రని. ఎక్కడే 200 చాలా తక్కువ, మళ్ళీ తక్కువ కంటే అంత టూ మచ్ కదా. 200కి ఏమొస్తుంది చెప్పండి, గట్టిగా తింటే పానీపూరి కూడా రాదు మన హైదరాబాద్లో. ఇదనమాట. మొత్తానికైతే నేను ఈ వీడియో షూట్ చేశాను, వెళ్దాం ఇంకెందుకంటే మొగులు ఘోరంగా అవుతుంది. ఇక్కడ వాటలు వేసుకున్నారు, అది ఆ అబ్బాయి తడి బట్టలతోనే ఉన్నాడు. ఒక చేపని కట్ చేశాడు కదా ఇవాళ దాకా, దాన్ని వాటలు వేసుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారో చూసారు కదా. ఇక అది వండుకొని కుక్ చేసుకొని తింటారేమో. ఇంకా ఇవాళ జీవన విధానం బాగాలేదు, అయ్యి ఉండొచ్చు, కానీ ఇలాంటి క్లియర్గా కళ్ళతో చూసినప్పుడు కొంచెం ఎమోషన్ అవుతాం. నేనైతే అయ్యాను, ఎందుకు ఈ సముద్రం పక్కన అలల మధ్యలో ఈదుకుంటూ వెళ్ళి తెచ్చుకొని దానికి బేరమాడి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో వీళ్ళు బతకడం. అక్కడ పెద్ద పంట పొలాలు, ఇంకా ఫ్రూట్స్ తోటలు ఏమీ లేవు, అన్ని గుట్టలు, చెట్లు, సముద్రం, సాల్ట్ వాటర్ తప్ప పెద్దగా ఏం లేదు. మరి వీళ్ళు ఎంతవరకు ఉన్న వాళ్ళు లేని వాళ్ళో మనకైతే తెలియదు, కానీ ఓకే, వాళ్ళ జీవన విధానం అది ఇయ్యి ఉండొచ్చు, కానీ పెద్దగా మిగులుద్ది అని అయితే చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు పడవలో వెళ్ళి సంపాదించుకుంటున్నాడు. బోట్ ఏదన్నా ఉంటేనేమో మనం అంచనా వేసుకోవచ్చు, ఓకే పర్లేదు బాగానే ఇన్కమ్ వస్తుంది అని. పెద్ద పెద్ద అలలు వస్తాయండి నిజంగా. బోట్లో వెళ్ళినప్పుడు నేను భయపడి లోపలికి వద్దులేండి వచ్చేయండి అని అన్న. బోట్ రైడింగ్ వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అలలు, తుఫాన్ చూసారు కదా ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయో. నేను ఇంత లాంగ్లో నుంచి తీసాను, ఎందుకంటే ఆ సౌండ్కి అక్కడ ఉండలేము కూడా, భయం అవుతుంది. వెళ్ళిపోదాం, ఇంకా గాలి తుఫాన్ ఎక్కువ. చూసారు కదా మొగులు మొత్తం నీలంలోకి వచ్చేసింది. ఇంకా సరే వెళ్దామనేసి అనుకున్నాం. వీళ్ళు ఇంకా ఉన్న బోట్ని కూడా గడ్డకు తెస్తారు. గడ్డకి తీసుకురావడానికి అయితే కొంతమంది వెళ్తున్నారు. వాళ్ళు చూశారు కదా, వాళ్ళు ఏ రకంగా బేరమాడి తీసుకురో నాకు అర్థం కాలేదు. చూసారు కదా పిల్లలు, వాళ్ళ అవతారాలు. ఇక వాళ్ళ అమ్మలు ఏం చేస్తారంటే వాడు అక్కడ పెద్ద పనే లేదు, ఏం చేసుకొని బతారా అనిపించింది. కొంచెం డెప్త్గానే ఆలోచన చేసిన నేను. నాకైతే చాలా బాధ అనిపించింది అబ్బా ఈ విషయంలో. ఇక అంకుల్ అదే అంటున్నాను, ఏదో చెప్తున్నాడు అనమాట. నేను అడిగాను, ఇప్పుడు వచ్చి 3 days అవుతుంది కాబట్టి నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇదే అమ్మా, ఇంకా పని ఏం లేదనే చెప్తున్నాను. నేను అడిగాను క్లియర్గా, ఇదేనా ఇంకేమైనా పని చేసుకుంటారా అంకుల్ అంటే, లేదమ్మా ఇదే, పొద్దున్న సాయంత్రం వస్తామని చెప్పింది. 2-3 నేను అడిగాను క్వశ్చన్, ఎందుకంటే వీళ్ళకి ఇంకేమైనా పని ఉంటే బెటర్ కదా, ఇదేనా అన్న బాధ అనిపించింది.
ఇంకొకటి ఏంటంటే వాళ్ళని క్లియర్గా నేను అడిగాను ఎంతకు తీసుకున్నారు అని. నాకు ఆ జనాలలో క్లారిటీ వినపడలేదు. మళ్ళీ ఒకసారి కనుక్కుందామని దగ్గరికి వెళ్ళి మా హస్బెండ్ అంటే ఎందుకు అడుగుతున్నావు అది వెనక లేదు క్లారిటీ ఉండాలి కదా, అది ఎంతకు తీసుకున్నారు, ఎలా బేరం ఆడబుద్ధి అయింది వీళ్ళకి అనిపించింది. నేను అడిగాను, అడిగితే తను చెప్పాడు 200కి ఇచ్చేసిండు అనేసి అన్నాడు. ఆమె కూడా ఇంకా బేరమాడే తీసుకుంది. ఏ ఊరని అడిగాను మామూలుగా క్యాజువల్గానే, ఏ ఊరని అంటే రాజమహేంద్రవరం అన్నారు. మనకైతే తెలియదు, బట్ జస్ట్ అడిగాను అంతే. ఇంకా తీసేసుకున్నారు వాళ్ళు. సో ఇది అనమాట. నాకైతే చాలా చూసారు కదా ఎంత హార్డ్ వర్క్ ఆ బోట్ని గడ్డకు తేవడం అంటే. దగ్గర దగ్గర 10 to 12 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. 2 అంటే మొత్తం 80 మెంబర్స్ ఉన్నారు. 9 మెంబర్స్ లాక్కొచ్చారు ఆ బోట్ని. అంత హార్డ్ వర్క్లో చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మనం బేరమాడ ఎలా తీసుకుంటాం అబ్బా అనిపించింది. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, మళ్ళీ ఏజ్ అయిపోయిన వాళ్ళు అక్కడ ఉండలేం మనం. నిజంగా చెప్తున్నా, అక్కడ గాలికి, వాతావరణానికి. సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.